మీరు నేనేదో గట్టిగా మాట్లాడతాను, నాకు గట్టిగా మాట్లాడితే మీరు తిడతాను అనుకుంటా. ఈయన గట్టిగా చెప్తున్నాడు అనుకోరు. అందరినీ అనమండి, అన్నదండుగా టాలెంట్ ఉన్న వాళ్ళే పట్టుకుంటా. నేను పత్రిక దగ్గర గమనించాను, అందరినీ తిడతాడు అనుకుంటాను. ఎవరి దగ్గర టాలెంట్ ఉందో ఆయన గ్రహించడం, వాళ్ళని గట్టిగా పట్టుకుంటాడు. అబద్ధం చేసుకున్నవాడు పోతాడు, అర్థం చేసుకున్నవాడు గొప్పగా ఎదుగుతాడు. ఇక్కడ మీరు డబ్బు ఉన్నవారా లేనివారా అన్ని సంబంధం లేదు. స్త్రీల పురుషుల అది కూడా మీకు సంబంధం లేదు. మీ జ్ఞానమే లెక్క. నేను అవి కూడా చూడను, అవి పట్టించుకోను. మీ జ్ఞానాన్ని నేను చూస్తాను. పుట్టగానే పరిమళిస్తుందంట. మిమ్మల్ని చూడగానే మీరు ఎవరు అర్థమైంది. వజ్రమే కాదని ఎవడు అంటలా, కానీ అదేమైందంటే మట్టిలో కప్పడిపోయింది. ఆ వజ్రానికి చుట్టూ ఏమైపోయింది, మట్టిలో కప్పడడం వల్ల మట్టి పెరిగిపోయింది. మరి దాని షైనింగ్ కనిపిస్తుందా? కనిపించదు. ఏం చేస్తారు అప్పుడు? దాన్ని సానబెట్టి ఆ పైన ఉన్న మట్టి అంతా తీయాలి. మరి వజ్రాన్ని అంటే అలా అరగదీస్తారు, మిమ్మల్ని అలా అరగదీయాలి. మిమ్మల్ని అలా తిడితే బాగా మట్టి ఉంటే కొంచెం గట్టిగా అరగదీస్తారు, కొంచెం ఉంటే మెల్లిగా అరగదీయాలి. మట్టి లేకపోతే అరగదీయవలసిన పనే లేదు. కొంచెం ఎక్కువ పడుతున్నాయంటే అర్థమేంటి? ఎక్కువ మట్టి ఉందని ఆయన బాగా చెప్తున్నాడు. నాగేశ్వరరావు, నీ దగ్గర ఉందా ఎక్కువ మట్టి? ఈ ఆధ్యాత్మిక మార్గంలో వజ్రాలు లాంటి వాళ్ళే మీరంతా. మరి ఇంత స్వల్పకాలంలో ఎంతమంది మాస్టర్లు అయిపోయారు చూడండి. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకమైన టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. ఇంకా మీరు కొంచెం శ్రద్ధ చూపిస్తే మిరకిల్స్ చేస్తారు. నేను ఆడదాన్ని, సంసారం చేసుకునేదాన్ని, నా బతుకు వంట చేసి అందరికి పెట్టడమే, ఇంకంతకన్నా ఏముంది, ఈ జన్మకి ఇంతే. మీరు ఆడదాన్ని అనుకుంటే అంతే. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అనుకుంటే మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నేను పురుషుణ్ణి అని అనుకుంటే మీలో అహంకారం బయలుదేరుతుంది. నేను ఆత్మను అనుకుంటే మీలో జ్ఞానశక్తి పెరుగుతుంది.
ఇంకా మీరు చాలా పనులు చేయగలరు. టైం వేస్ట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గం, ఈ ధ్యాన మార్గంలో మీరు ఎటువంటి టాలెంట్ ప్రదర్శించగలరో ప్రదర్శిస్తూ ఉన్నారు. మనం చేసే పనులన్నీ లోక కళ్యాణం ఉండాలి, లోక కళ్యాణం కోసమే అన్నట్టుగా ఉండాలి. అప్పుడు మీ టాలెంట్కి తోడు మీ నైపుణ్యానికి అదనంగా ప్రకృతి యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియదు. మీ శక్తితోటి మీరు అన్నీ చేయాలనుకుంటారు. చాలామంది ఏమంటారంటే మీ ఆశీర్వాదం ఉంటే చేసేస్తానంట. ఇప్పుడు మీ అందరికీ నా ఆశీర్వచనాలు ఇచ్చేసాను, ఏం చేస్తారో చూడండి. మీరు చేసే కృషే నా ఆశీర్వచనం. చెప్పినవి ప్రతిదీ రాసుకోవాలి, మననం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. మీకు తెలియకుండానే దాన్ని ఆచరణలో పెడతారు. అప్పుడు మీలో ఊహించని మార్పులు వస్తాయి. అందరూ ఆశ్చర్యపోయే విధంగా అలాంటి మార్పులు వస్తాయి. మీరు ఒకసారి మన సింధూరాన్ని చూడండి. ఒకసారి లేచి నిలబడు, ఎంత సాధ్యం ఉన్నావో తెలుపుతో తెలిపి అది చూడండి ఎంత ఉందో, ఎన్ని పనులు చేస్తుంది. శాలరీ కాదు ఇక్కడ కావాల్సింది. ఒకసారి ఇక్కడ నిలబడితే అందరికంటే పొట్టుగా ఉంటుంది. మరి ఎంతంత పొడుగున్నారు, మీరెందుకు చేయలేరు? ఇక్కడ జ్ఞానేశ్వరు అర్థం ఉన్నారు. మీరు చూడండి, ఇక్కడ కూర్చుని అలా రాస్తూనే ఉన్నాడు. మన లంచ్ అయిపోయాక మాట్లాడించండి, ఎన్ని చెప్తాడు. మనకి ఇంకా కొంతమంది వచ్చారు, పైన పడుకుంటున్నారు, దొలుతున్నారు. భోజనం టైం బట్టి కరెక్ట్గా వచ్చేస్తారు కదా, మళ్ళీ క్లాస్ టైంకి వెళ్ళి పడుకుంటారు. కానీ టైం పడుతుందిలేండి. ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ అండి. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఆయన ఏమంటారంటే జ్ఞానం అందరికీ చెప్పండి అంటారు. అలా ఇంకోటి కూడా చెప్తారు,
వినే వాళ్ళకి చెప్పు అంటారు. మీరేమంటారు? మీరు చెప్పమన్నారు, చెప్పానండి, వాళ్ళు వింటం లేదండి అంట. ఆయన ఏమంటున్నారు? వినకపోతే వదిలేయి, అందులో ఒకడేనంటాడు, దాన్ని వదిలేయి, విన్నవాడికి చెప్పంటారు. నువ్వు చెప్తే వచ్చేయాలని ఉందేటండి. మనం చెప్పేది అలా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. మనం సత్యం చెప్పాలి. కాన్స్ ఉన్నవాళ్ళు మీ దగ్గరకు వస్తారు. నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఆ పై వెనకాల వెళ్ళిపోయా మీరు బెల్లం ముక్క పెట్టండి, ఎక్కడెక్కడ ఉన్న చెవులు అక్కడికి వస్తారు. ఆ బెల్లం ముక్క పెట్టి మీరు బైక్లో అనౌన్స్ చేస్తారా? బెల్లం పెట్టాను, మీరు అందరు రండి. మరి అనౌన్స్ చేయకపోయినా ఎలా వస్తున్నాయి? అదే, దానికి ఏది పెట్టక్కల్లా, బెల్లం ఉంటే చాలు, ఎక్కడెక్కడ ఇక్కడికి కూడా వెళ్ళిపోతాయి అక్కడికి. అదే బెడ్ ముక్క పెట్టండి, మీరు మైకులు పెట్టినా, లౌడ్ స్పీకర్లు పెట్టినా, అత చెవు దగ్గరికి వెళ్తే చెవులో ఊదినా, అక్కడ బెడ్ పెట్టాను దామ్మ అని అడిగినా, చచ్చినా, కావాలంటే నువ్వు వెళ్ళి అంటది, నీకు భాష వస్తుంది. కానీ బెల్లం పెడితే ఎక్కడెక్కడనే వస్తాయి. బెల్లాన్ని ఏమైనా చెవుల దగ్గరికి తీసుకెళ్ళాలా? అవసరం లేదు. పాయింట్ అర్థమవుతుంది, రాసుకోవట్లేదు మీరు, భలేగా అంటున్నారు నైస్గా. బెల్లాన్ని చీమల దగ్గరికి తీసుకెళ్ళక్కలా, అది ఎక్కడున్నా చీమలు దాని దగ్గరికి వస్తాయి. అలాగే మీరు కూడా ఒక బెల్లంలా తయారవ్వాలి. అప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. బెల్లం ముక్కలు తయారవ్వాలంటే నేను ఎలా అవుతానండి అంటారు మళ్ళీ మీరు. బెల్లం ముక్కలు తయారవ్వాలి అంటే మీరు జ్ఞానం పెంచుకోవాలి. ఎంత జ్ఞానం మీరు పెంచుకుంటే మీరు అంత స్వీట్నెస్ ఉంటుంది.
అప్పుడు ఎక్కడెక్కడో మీ దగ్గరికి వస్తుంది. నేను ఇది పత్రిక దగ్గర బాగా గమనించానండి. పత్రిక దగ్గర ఆయన ఏదైనా ఒక ఊరు వెళ్ళాడు అనుకోండి, ఎవరో ఒక ఇంట్లో దిగుతాడు. ఆయన వెళ్ళిన 5 నిమిషాలుగా, ఆ ఇంట్లోకి వెళ్ళిన 5 నిమిషాల్లోకి ఆ ఊళ్ళో ఎక్కడెక్కడి నుంచో ఆ ఇల్లు నిండిపోతుంది. అవునండి కదా? పిలవకపోయినా సరే, సార్ ఒక్కోసారి ఏమంటారంటే ఎవరిని పిలవకండి అంటారు. నేను ఏదో కాస్త రిలాక్స్ అవ్వడానికి వచ్చాను అంటారు. కానీ ఎలా తెలుస్తుందో తెలీదు. ఆ పై అంతస్తులో ఉన్న బెల్లం చీమకి ఎలా తెలుస్తుందో తెలీదు. సంగతి ఎలా తెలుస్తుందో తెలీదు. బెల్బెల్బెల్బెమ్మంటూ వచ్చేస్తాం. అంటే ఆయన బెల్లమంతా తీయగా తయారయ్యాడు. అంటే అంత జ్ఞానం ఆయన దగ్గర ఉంది. చీమకి తీపి కావాలి, మానవులకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానకాంక్ష ఉన్నవాడిని పిలవక్కల. పత్రికారు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ. నేను ఎన్నో క్లాసులు చూశానండి, ఎన్నో చోట్ల కూడా అబ్జర్వ్ చేసి, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఆర్గనైజర్స్ ఏమంటారంటే, పత్రిక వచ్చిన ఒక్క పావు గంట ఆగండి వచ్చేదిరిగాను అంటారు. అంటే ఇంకా అక్కడికి జనం రాలేదు. ఆయన ఏమంటాడంటే అదేం ఒక్కలేదులే నాన్న అంటాడు. తీరా వెళ్ళి చూస్తే చాలా కొద్ది మంది ఉంటారు. ఆయన అలా కూర్చుంటాడు, ఒక 5-10 నిమిషాల్లో హాల్ నిండు. ఆశ్చర్యపోవాలి. ఏ క్లాస్కి వెళ్ళాలి చేత నేను వెళ్తున్నానండి ఎవడో రావట్లేదు అంటే అర్థమేంటి? టీవీ లేదు, బెడ్డ ముక్కలో ఉన్నారు, రావట్లేదండి. ఎక్కడొచ్చేస్తారు? చెప్తున్నానండి క్లాసులు. ఎందుకు తీపి లేనిది? తీపి అంటే అది. ఇప్పుడు చెప్పండి, మీరు జనాల్ని ఆకర్షించాలి అంటే జ్ఞానం పొందాలక్కర్లేదు, జ్ఞానం నేర్చుకోవాలక్కర్లేదు. అంటే ఇక్కడికి రావాలక్కర్లేదు. మనం జూమ్లోకి రావాలక్కర్లేదా? ఇక్కడికి ఎందుకు వస్తున్నారు మీరంతా? తీయగా తయారవడానికి. ఎరా బాలకృష్ణ, నువ్వు తీయగా ఉన్నావా, చేదుగా ఉన్నావా, వగరగా ఉన్నావా? కొద్దిగా తీపి అయిపోయి అప్పుడే.
అది కొంచెం మనం కష్టపడాలి, కృషి చేస్తే ఏదైనా సాధిస్తాం. పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, లోకంలో ఒకరు చెయ్యగలిగిన పని ఎవడైనా చేయగలుగుతాడట. ఒక రమణ మహర్షికి సాధ్యమైంది మిగిలిన వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదు? ఓ పత్రి గారికి సాధ్యమైంది మిగతా వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదు? ఒక వివేకానందకి సాధ్యమైంది మిగతా వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదు? ఒకసారి కంపేర్ చేసుకోండి. వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉందా అంటే ఏమీ కనపడదు. వాళ్ళకి 2 చేతులు ఉన్నాయి, మీకు ఉన్నాయా లేవా? ఒకసారి చూసుకోండి. వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, మీకున్నాయా? ఉన్నాయి, కొంచెం పొడుగ్గానే ఉంటాయి వాళ్ళకంట. వాళ్ళకి తల ఉంది, మీకు తల ఉంది. వాళ్ళకు నోరుంది, మీకు నోరుంది. కానీ వాళ్ళు కొద్దిగా తింటే మీరు కుంభాలు. వాళ్ళు ఒకదానికి ఉపయోగిస్తే అవన్నీ మనం ఇంకో దానికి ఉపయోగిస్తాం. వాళ్ళు ఎలా అవుతాం? వాళ్ళు రాత్రంతా చదివితే రాత్రంతా పడుకుంటాం. అలా శరీరాన్ని అలా ఉపయోగిస్తారు, అదే శరీరాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం. మరి వాళ్ళు అవ్వాలంటే ఎలా అవుతాం? వాళ్ళకి ఎవరి మీద మమకారాలు ఉండవు, కానీ మనకి అంతులేని మమకారాలు. ఎవరి మీద? భార్య మీద, భర్త మీద, పిల్లల మీద. అన్ని బాగానే చెప్తాం. 6 మాసాలు ఎగ్గొట్టేస్తాం, అమ్మాయి వస్తాయి. నీ అదృష్టం కొద్ది వెళ్ళిపోయింది, లేకపోతే ఇప్పటికీ రావు. నువ్వు కబుర్లు ఏదో కబుర్లు చెప్తా. వాళ్ళకి దేని మీద మమకారం ఉండదు. ఎలాగండి అంటారు. ఎలాగండి అంటే ఇంతే, బెడ్డ ముక్కే. బెడ్డ ముక్క బెల్లం ముక్క అవ్వాలి అంటే కృషి ఉండాలి. జ్ఞాన మార్గంలో కృషి ఉండాలి. యోగులు చెప్పినటువంటి బోధలు తూచా తప్పకుండా ఆచరించాలి. ఇప్పుడు కబీర్ మహాశయుడు ఇది ఎందుకు చెప్పాడు? ఒక రకంగా ఉపమానమే.
వినేసి కరెక్టే అని చెప్పింది అనుకోవడానిక? అవును, కరెక్టేగా. సింహాలు గుంపులుగా ఉండవు, హంసలు బార్లు బార్లు ఉండవు, వజ్రాలు గుట్టలుగా ఉండవు అని చెప్పింది కరెక్టేగా అని వదిలేస్తారు. అలా వదిలేయడానికి కాదు, మన గురించి చెప్పాడు. నువ్వు రాళ్ళగొట్లో ఒకటిగా ఉండక నాయనా, వజ్రాల్లో ఒకటిగా ఉండు. అది ఆన్సర్. నువ్వు కాకులు గుంపులా ఉండకు, హంసలా ఉండు. అడవి దొన్నలు, లేళ్ల గుంపులు అలా ఉండద్దు, సింహంలా ఉండు. వెయ్యి దొన్నలు ఎదురుగుండా వస్తున్నా సరే సింహం భయపడు. అవి 1000 ఉన్నా సరే ఇది అరిచిందంటే కకావికలైపోతాయి. అది సింహం యొక్క గొప్ప. ఎంత ఇందులో ఉందో ఒక్కసారి చూడండి. ఇంకో ఉపమానం చెప్పాడండి, ఇలా రాసుకోండి. కొంచెం కోరిలేటెడ్, దీనికి అవినాభావ సంబంధం ఉంది ఈ ఉపమానం అని చెప్పింది ఈ సందేశం. మానస సరోవరంలో హంస, కొంగ అనే కంటే కొంగలు ఒకేలా సంచరిస్తూ ఉంటాయంట. హంస ముత్యాలు ఏరుకుంటే కొంగ చేపలను ఏరుకుంటుంది. అలాగే లోకంలో అజ్ఞానులు ఉంటారు, జ్ఞాని ఉంటాడు. అజ్ఞాని ధనం వెనకాల పరిగెడితే ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటే, జ్ఞాని జ్ఞానం వెనకాల పడతాడు, జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అంచేత మరి మీరు కొంగో, హంసో
మీరే తెలుసుకోండి. భీమవరం రండి అంటే ప్రతి నెల వెళ్ళిపోవాలండి? పోలే ఇంటికాడే ఉండండి. భీమవరం వస్తే హంసలా తయారవుతారు, రాకపోతే కొంగలాగే ఉంటారు. చేపలే ఏరుకుంటారు, చేపలే తింటారు, తినకపోతే ఎలాగంటారు? బలం ఎలా వస్తుందండి అంటారు. ఒక్కసారి ఆలోచించండి. కబీర్ చెప్పిన ఈ మాటల్లో ఎంత అర్థం ఉంది మనకి. ఎంత నేర్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి అందులోంచి. ఇది చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అద్భుతమైన సందేశం ఇందులో, ఎంత ఆలోచించవలసింది ఉంది. ఆయన సందేశాన్ని బట్టి మనలో ఎంత మార్పు తెచ్చుకోవాలి. మనకు అర్థమయ్యే రీతిలో ఉపమానాలతో చెప్పాడు. మహానుభావుల యొక్క సందేశాలు ఉపమానం లేకుండా ఉండదండి. రాసుకోండి మీరు కూడా. మీరు సందేశాలు ఇచ్చినా కూడా ఉండాలి అలా. చెప్పేశాం ఏంటి చెప్పేశారు? ఎంటం లేదండి, ఎంటం లేదు. తప్పనిసరిగా మీరు ఏది చెప్పినా వాడికి అర్థం అవడం కోసం ఉపమానాన్ని జోడిస్తారు. ఇది నేను పత్రిక దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏది చెప్పినా ఉపమానం, దానికి సంబంధించిన ఉపమానం ఏదో ఒకటి చెప్తారు. నేను మార్నింగ్ ఉపమాన ధ్యాన సందేశాలని చెప్పాను, మొన్నటి దాకా చెప్పాను. ఒక 70-80 దాకా చెప్పాను. ఆఖరిలో చెప్పిన ఉపమానానికి మళ్ళా దానికి ఒక 80 ఎపిసోడ్ చెప్పాను, 80 పార్ట్. ఏమిటది? పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయదు, మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయదు. ఆ ఉపమానం మళ్ళా ఒక 70-80 ఎపిసోడ్లు ఇంచుమించి నేను ఈ ఉపమానాలకు చాలా మటుకు పత్రి గారి సందేశాలు, గొప్ప గొప్ప వాళ్ళ సందేశాలు సేకరించినవి. సహజంగా నేను కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సందేశం ఇచ్చినా దానికి సంబంధించినటువంటి ఉపమానము లేకపోతే ఏదో ఎగ్జాంపుల్ సహజ సిద్ధంగా మనకు అర్థమయ్యే రీతిలో ఉండేటువంటివి చెప్పడం జరుగుతుంది. సహజంగా ఏంటంటే మనకి మన రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే ఎగ్జాంపుల్స్ బాగా, అంతే కదండి, వాటిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మన రియల్ లైఫ్లో జరిగే సంఘటనల్ని ఉదాహరిస్తే బాగా అర్థం, అయ్యే ఎక్కువ చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉంటాను.
పత్రి గారు ఏమంటారంటే సినిమా చూడాలంట. నువ్వు సినిమా చూడలేదా, నువ్వు వేస్ట్ ఫెయిల్యూరా అంట. మీరంతా ఏమనుకుంటారు, ఆయన సినిమా చూడమన్నా వెళ్ళి చూసేసి వస్తా. కానీ గుర్తెట్టుకోండి, ఆయన సినిమా చూశాడంటే అందులోంచి ఏదో సందేశం తీసుకుంటారు. మనం సినిమాని వినోదం కోసం చూస్తాం, కాలక్షేపం కోసం చూస్తాం. వాళ్ళకి మనకి అది హంసకి కొంగకి అదే తేడా. నేను సినిమాలంతా నాకు ఎక్కువ, కానీ వెళ్తే మటుకు దీంట్లోంచి మనం ఏమి గ్రహించాలి ఆ రకంగా ఆలోచిస్తాం. మీరు అందులో లీనమైపోతారు, ఆ సినిమా అన్నది కూడా మర్చిపోతారు. ఎదురుగున్న ఉన్న ఒక స్క్రీను గుడ్డ మీద అది పడుతున్న బొమ్మలు అన్నది కూడా మర్చిపోతారు, లీనమైపోతారు అందులో. నిజంగా జరుగుతున్నట్టే ఆ విలన్ ఆ హీరోయిన్ ఎత్తిపోయాడనే. సినిమా ఆపైతే స్క్రీన్ ఉంటుంది, ఎక్కడికి ఎత్తిపోయాడు. నాకు ఎంతసేపు ఇదే గుర్తుంటుంది, ఏది స్క్రీన్ మీద బొమ్మలే కదా. అందుకే ఆడు ఆ హీరోయిన్ని ఎంత బాధ పెట్టేసిన ఆడి మొహం బొమ్మలు, అది మనకి ఏ బాధ రాదు. మీరు మటు కళ్ళమటి నీళ్ళు పెట్టే సినిమా అయ్యేసరికి ఓ బిందు కూడా నిండిపోద్ది. అది గుడ్డ మీద బొమ్మలు, నిజంగా జరిగింది కాదు. మర్నాడు మీరు హైదరాబాద్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళిద్దరూ కారులో ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ రేపు చేసుకుంటారు, అక్కడ కారులో ముద్దులు పెడతారు. మీరు ఆశ్చర్యపోతారు, ఇదేంటిది నేను సినిమా అలాగే ఉంటుంది. మరి మీరు నిజం అనుకున్నారు. మీకు ఆ విలన్ అంటే ద్వేషం, ఆ హీరో అంటే ప్రేమ. రియల్ లైఫ్లో హీరోయే విలను, విలనే అవ్వచ్చు. కానీ రియల్ లైఫ్లో అని చూస్తే ఈడా ఎదవ, అలా ఉంటుంది మీ అభిప్రాయం. అదే నేనైనా సరే ఏముంది ఇందులో మనం గ్రహించవచ్చు. గ్రహిస్తున్నాం. అలానే నేను ఈ క్లాసులు ఇంత అలా చెప్పగలుగుతున్నా. అన్నీ ఫాలో అవుతాను, అన్నీ తెలుసుకుంటా, అక్కలేని వదిలిపెట్టేస్తా, కావాల్సింది ఒకటే ఉంచుకుంటా. చేత గుర్తుపెట్టుకోండి, పత్రియాడు లాంటి వాళ్ళని మనం అనుసరించాలి. వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి,
వాళ్ళ సందేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఉపన్యాసాలు ఎలా ఉన్నాయి. వాటి నుంచి మీరు గ్రహించి మీ జ్ఞానాన్ని పెంచుకుంటూ మీరు కూడా ఎంతోమందికి ఆదర్శంగా. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు లోక కళ్యాణం కోసం ఎంత కృషి చేస్తే ప్రకృతి యొక్క సహకారం అంత లభిస్తుందని చెప్తున్నాను. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రకృతి సహకారం మీకు లభించదు. మీరు కృషి చేసినా ఎదగలేదు. మీ లెక్కలో అది పుణ్యం కిందే ఉంటుంది, ప్రకృతి లెక్కలో అది విరుద్ధం. ఆ స్థాయికి మనం ఎదగలేదు, ఆ జ్ఞానం మనకి లేదు. అందుకే మీరు ఎదుగుతాం అనుకుంటారు, పతనం. ఇది చెప్పగలిగిన వాడు గురువు ఒకటే. మరి మెహర్ బాబా సందేశం మనం చెప్పుకున్నాం లాస్ట్ మంత్. ఎవరికైనా సరే జ్ఞాన మార్గంలో వచ్చిన గురువు యొక్క సహాయం చాలా అవసరం. నిజంగా అలాంటి గురువు దొరికితే చాలా అదృష్టం. ఇవో మెహర్ బాబా సందేశాలు ఒకటి, గురువు 2 పుస్తకాలు. చేత ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని జ్ఞానం ఇచ్చారు. ఇంకా దాని నుంచి మనం రియల్ లైఫ్లో అన్వయించుకుంటూ మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళము బెల్లం ముక్కలా తయారవ్వాలి, ఓ హంసలా ఎదగాలి. కాకి బతుకుతుంది, హంస బతుకుతుంది. కాకి బతకాలి. హంసల బతకాలి. గడ్డ ముక్కలు ఉంటాయి, బెల్లం ముక్కలు ఉంటాయి. అవి ఎవరికి అవసరం లేదు కాబట్టి లోకంలో గొట్టలు గొట్టలుగా పడి ఉన్నాయి. బెల్లం ముక్కలు అవసరం కాబట్టి ఒకవేళ ఎక్కడేమన్నా దొరుకుతాయా, ఏరేస్తారు. అర్థం చేసుకోండి. ఈ ఉపమానం ఆయన చెప్పాడు అంటే మనల్ని కూడా అలా తయారవ్వమని, తయారవ్వాలి. కాస్త శ్రద్ధ చూపించి ఒక్క 3 రోజులు చెప్తున్నాను. భీమవరం 3 రోజులు, 27 రోజులు మీ ఇష్టం. మేము 30 రోజులు దీని మీద ఉంటాం. మిమ్మల్ని 3 రోజులు అమ్మా. మా ఇంకో యావకేషన్ ఇంకోటి లేదు. పిల్లలు అందరూ బయట ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం. మాకు సంబంధం లేదు. మాకు ఇదే పని. పొద్దున్నే 3-4 గంటలు జూమ్లో ఉండడం, తర్వాత పుస్తకాలు చదువుకోవడం, పుస్తకాలు రాయడం, ఎవరైనా ఫోన్ చేస్తే సందేహాలు క్లియర్ చేయడం, ఎక్కడైనా క్లాసుకు పిలిస్తే క్లాసుకి వెళ్ళడం. ఇంకేముంది మాకు. ఒకవేళ జర్నీలో కూడా మేము కరెక్షన్ చేసుకుంటాం.
రాసిన పుస్తకం. లేకపోతే ఏదైనా విన్నా చూసినా వాటిలోంచి సారాన్ని గ్రహించి సందర్భానుసారంగా దాన్ని ఉదహరిస్తాం. నేను చాలాసార్లు చెప్పాను మీకు, యూట్యూబ్లో ఎలా చెప్పగలుగుతున్నాను? యూట్యూబ్లో నిన్న జరిగింది, పొద్దున్న జరిగింది కూడా మనకు అవసరమైన కాడ చెప్తూ ఉంటాను. కాలక్షేపం కోసం కాదు, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. అందులో పనికిరాని తీసేయాలి, పనికొచ్చే పెట్టుకోవాలి. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ చిన్న పుస్తకాలు మీకు